హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ ఇంకో 4 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది, అంటే ఈ సండేనే. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను. మీలో ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారు కమెంట్స్లో చెప్పండి. సో ఈసారి షో చాలా కొత్త ఉండబోతుంది, ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ ఉంటుంది అని చెప్పి ఇంకా హైప్ పెంచారు, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. సో ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు చెప్పుకున్న కంటెస్టెంట్సే వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ అయితే సండే రోజు ఒక 16 మెంబర్స్ని లోపలికి పంపించే అవకాశం ఉంది. తర్వాత వైల్డ్ కార్డ్ అంటే గ్రాండ్ ల్యాష్ 2.0 ఉండబోతుంది కదా, అందులో మళ్ళీ ఒక 4 మెంబర్స్ను ఏమో తీసుకునే అవకాశం ఉంది. సో వైల్డ్ కార్డ్లో పాత కంటెస్టెంట్స్ని, అంటే పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని అడుగుతున్నారంట. ఎవరిని అంటే లైక్ తేజస్విని. తేజ ఇప్పటివరకు 2 సార్లు వచ్చింది, ఒకసారి ఓటీటీలో వచ్చింది, ఒకసారి సెకండ్ సీజన్లో వచ్చింది. సెకండ్ సీజన్లో ఆమెకు చాలా నెగిటివిటీ వచ్చింది. సో ఓటీటీలోకి వచ్చిన తర్వాత అది కొంచెం పోయిందని చెప్పుకోవాలి. సో ఈసారి మళ్ళీ వస్తుందో రాదో కరెక్ట్గా తెలియదు. ఇంకా సిరి హనుమంత్ని అడిగారంట. అయితే అప్పుడు ఆమెకు చాలా నెగిటివిటీ వచ్చింది, షెన్ను సిరి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన దానికి. సో అది ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు జనాలు. సో మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు అని చెప్పేసి ఆమె నో చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ ఆయనను కూడా అడిగారు. ఇంకా ఆర్జే చైతు, యాంకర్ శివ, ఇలాంటి వాళ్ళని, ఆర్జే కాజల్కి అయితే బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ఆమెకు చాలా ఫేమ్ వచ్చింది ఆ సీజన్లో. కాజల్, వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆమెను మళ్ళీ అడిగినట్లు తెలుస్తుంది. ఆమె మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కన్ఫర్మ్గా, ఎందుకంటే అప్పుడే చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ రెండోసారి వెళ్ళి ఎందుకు చెడగొట్టుకోవడం అని కూడా అనుకోవచ్చు. కాకపోతే ఆమెకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సో మళ్ళీ వచ్చినా రావచ్చు, చెప్పలేం. సో వీళ్ళు పాత కంటెస్టెంట్స్లో ఇప్పటివరకు ఉన్న సీజన్స్లో అయితే వీళ్ళని అడిగినట్టు తెలుస్తుంది. సో ఎవరు వస్తారో ఎవరు రారో చూడాలి. గీతు రాయల్ కూడా వెళ్ళిపోయేటప్పుడు చాలా ఏడ్చింది కదా స్టేజ్ మీద బాధపడుతూ. 9th వీక్లో వెళ్ళిపోయింది ఆమె. సో గీతు రాయల్ని కూడా అడిగారంట. మరి ఆమె వస్తుందా రాదో తెలీదు. అప్పుడే హార్ట్ బ్రేక్ అయింది ఆమెకు, చాలా రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినందుకు. బిగ్ బాస్ అంటే అంత ఇష్టం, కానీ అలా మధ్యలో వచ్చేసినందుకు ఆమె చాలా ఫీల్ అయింది. మరి మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. అండ్ నైని పావని ఒకటే వీక్ వెళ్ళిపోయింది. పాపం ఆమె మంచిగానే ఆడింది, కాకపోతే ఎక్కువ టైం ఇవ్వలేదు, 1 వీక్లోనే వెళ్ళిపోయింది. సో ఇలాంటి వాళ్ళను వైల్డ్ కార్డ్ కోసం అడుగుతున్నారంట. సో వాళ్ళలో ఎవరు వస్తారో చూడాలి. సో ఇంకో 2-3 రోజుల్లో షో స్టార్ట్ కాబోతుంది. మొత్తానికైతే కంటెస్టెంట్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఫస్ట్ వచ్చే కంటెస్టెంట్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఇంకా వైల్డ్ కార్డ్లో వచ్చే వాళ్ళ గురించి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో లెట్స్ సీ. హోస్ట్ అయితే నాగార్జున గారే ఉండబోతున్నారు, అందులో ఎలాంటి మార్పులు లేదు. ఇవి ఇప్పటివరకు ఉన్న బిగ్ బాస్ అప్డేట్స్. ఇంకా రివ్యూస్ ఇస్తుంటాను, తెలిసిన అప్డేట్స్ చెప్తుంటాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.